ఈసారి పోలీసు వాళ్ళు గిట్టే మన నకరాలు చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు, హైకోర్టు అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, ఏడు దాకానన్నా పోతాం. నారాయణోడు మా చుట్టము, చైతన్యవాడు మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా. ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు 30 లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు. మీ పోలీసు వాళ్ళే 4 కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఇడు ఉండే. అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు. మధ్యాహ్నం 1 గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. అప్పటిదాకా ఏం కాలేదు. 4 గంటలల్లా ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే వేసిండా? మీ పేరేంటి? వంశీ. మీ సిస్టరే కదా? ఓకే. అయ్యోరు ఏం చేస్తున్నాడు? ఎవరిని? సీసీటీవీ కెమెరాస్ చూడాలి మేము. చెప్పండి. అర్ధరాత్రి కరెక్ట్ టైంకి వచ్చిన ఈసారి పోలీసు వాళ్ళు గిట్టే మన నకరాలు చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు, హైకోర్టు అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, ఏడు దాకానన్నా పోతాం. హలో హలో సార్, నా పేరు క్రాంతి కుమార్. నేను ఒక అడ్వకేట్ని. ఈ కాలేజెస్లో మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 14 నెలల్లో ఇది 3వ చావు. ప్రతిసారి ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది. అటు ఇటు కాలేజ్ వాళ్ళతో ఏమవుతుందో మాకు తెలియదు, కానీ క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్లను చేస్తున్నారు, పక్కకు జరిపేస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీ కంప్లైంట్ ఇస్తున్నాం సార్, కానీ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ పంచనామా విట్నెస్లు ఏమైనా ఉన్నారా? మీరు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిర్రా? ఆ సీసీటీవీ కెమెరాస్ అయితే ప్రతిసారి పనిచేస్తలేవు అంటున్నారు. ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్, లాస్ట్ 1 yearలో దిస్ ఈస్ ద 21st డెత్ విచ్ వీ హ్యావ్ రికార్డెడ్ అఫీషియల్లీ. మీ సార్ మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కావాలి, కంప్లీట్ డేటా కావాలి. మేము ఇక్కడనే ఉన్నాం సార్. ఇప్పుడు అసలు మర్డర్ చేసిరా లేకపోతే సూసైడ్ చేసుకుందా అన్నది కన్క్లూజన్కి రావాలి కదా సార్. వాళ్ళ పేరెంట్స్తో పాటే ఉన్నాను సార్. అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళతోనే ఉన్నాను ఇక్కడ. నేను కాలేజ్ వాళ్ళని అడగడానికి వచ్చాను. నిన్న ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ ఆన్ లెటర్ హెడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ సార్, బట్ ఐ వాంట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్ ఇన్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఎవరు నంబర్ ఇచ్చారు మీరు? సిఐ గారా? సిఐ గారి పేరేంది? నరేష్. ఎన్ని సంవత్సరాలు నుండి ఉన్నారు ఇక్కడ నరేష్ గారు? 1 year నుండి ఉన్నారు. 1 year కిందట కూడా బాచుపల్లిలో ఇది 3వ సావు. మీకు తెలుసా? 14 నెలల్లో మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్, బాచుపల్లి పిఎస్ఏ కదా, ఇగో ఇలా చిట్టా మొత్తం ఇడు ఉంది నా దగ్గర. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎన్ని చావులైనాయి అన్నిటికీ చున్నీ హ్యాంగింగ్. మీ దగ్గర ఉన్న 3 కేసులల్లో ఉరేసుకొని చచ్చిపోతారా పిల్లలు? 3 కేసులలో ఉరేసుకొని చచ్చిపోతారా అండి? చెప్పండి. ఆయన రమ్మన్నాడు, నేను పోతా. సీసీటీవీ కెమెరాలలో ఏమైనా తేడాలు జరిగితే మాత్రం ఈసారి కాదు చక్కగా డీజీపీ ముందే పోయి కూర్చుంటా. అట్లా కాదు నారాయణోడు మా చుట్టము, చైతన్యవాడు మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలు ఉండి ఏం పీకుతున్నాడంట. దీనికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు? డాక్టర్ ఎవరన్నా వచ్చిర్రా? కాలేజ్ డాక్టర్ ఉన్నారా? సమాధానం ఉందా? మాట్లాడుతున్నాం కదా, తమ్ముడే అడిగేది. వాళ్ళకన్నా చెప్పండి సమాధానం. సీసీ కెమెరా రూమ్ వరకు చూపించి రూమ్ దగ్గర ఆపేసిన పోలీస్ స్టేషన్ వెళ్ళారు కదా సార్. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మీ అమ్మ నాన్న వినరు కదా పోలీస్ స్టేషన్. సార్ ఏం చేస్తున్నాడు సార్ చూడండి. ఈసారి ఏం చేస్తున్నాడు? ఒక నిమిషం తీస్తున్నాడు. ఒక నిమిషం. ఆమె హ్యాంగ్ ఉన్నప్పుడు ఫోటో తీసి పేరెంట్స్ పెడితే ఊరేసుకున్నదని చెప్పి ఇది ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇది కూడా మాట్లాడండి సార్. అవును, కరెక్ట్ లాజిక్ మాట్లాడండి. ఇది ఒక్క సమాధానం చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడు. ఒక మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? ఫోటో తీయాలి, హ్యాంగ్ అయింది, చనిపోయింది, పేరెంట్స్ పెడితే అయిపోయింది కదా అంటే ఇప్పుడు వాళ్ళు చేయాలంటే ఎవరు? వాళ్ళు మీరు కాదా? ఏ చున్నితో చేసుకుందా లేకపోతే తాడుతో వేసుకుందా ఊరి?
అమ్మాయి మాకు తెలియాలి కదా. ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు 30 లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు మీ పోలీసు వాళ్ళ మీదనే. మీ పోలీసు వాళ్ళే 4 కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి సంతకం పెట్టించిరని పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటుందా మాకు? మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్లోనే 3వ సావు 14 నెలలల్లో 3వ సావు. ఇది 3వ సావు. లిస్టు మొత్తం వీళ్ళ చిట్టా మొత్తం ఉంది మా దగ్గర. జ్ఞానబోయిన రమేష్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, FIR నంబర్ 1035/2024. ఇంకోటి సగినాల రఘు, వీళ్ళిద్దరు మీ ఎస్ఐలే కదండి. వీళ్ళిద్దరు 2 ఇన్వెస్టిగేటింగ్. అందులో శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంది, నారాయణ కాలేజ్ కూడా ఉంది. ఇన్ని చావులు జరుగుతుంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, డీసీపీ గారు ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతామా లేదా? లాస్ట్ ఇయర్ జరిగిన మొత్తం మృతుల సంఖ్య ఎంత, ఈ ఏడాది తగ్గిందిరా బాబు అని ఆలోచించే లోపే ఒక ముక్కుపచ్చలారని పిల్ల చచ్చిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పాపను పంపించండి తీసుకెళ్తామంటే బలవంతంగా ఉంచుకున్నారు, బెదిరించి మరీ ఉంచుకున్నారు. బయట చూపిస్తా అన్నాడంట వాడు. ఇదేనా బయట చూపించుడంటే? సంపేష్ హాస్పిటల్లో బొందబెట్టుడా బయట చూపించుడంటే? ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ లేడా? మరి రమ్మనండి, ఒకసారి మాట్లాడమనండి. మేమేం లోపలికి వస్తలేం కదా, బయటకు వచ్చి సమాధానం చెప్పమనండి. స్టూడెంట్స్ ఎవరైనా చూసిర్రా? స్టూడెంట్స్ దేని పరిస్థితి కాదు. ఇక ఒక మాట, 6 గంటలకు రండి. ఇప్పుడు అట్లా కాదండి, రోడ్డు మీద మర్డర్ అవుతుంది, పొద్దున 6 గంటలకు రమ్మంటారా? అదే టైంకి వచ్చి మీరు చూస్తారా? అదే టైంకి వచ్చి పంచనామా చేస్తారా? అదే టైంకి మొత్తం బ్లాక్ చేస్తారా? ఆయన రమ్మనండి ప్రిన్సిపల్ని. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు కలిసి వచ్చారు, ఆమెను వదిలేరు. వాళ్ళ డాడీ అడిగి వాళ్ళ డాడీ తోలుకోవాలి ఆమెని. మమ్మీని ఇవ్వలే. మమ్మీ 3 టైమ్స్ ఇట్లా కాలకాడికి పోయి అడుగుతావు, నేను తోలేనా దూరం నుంచే మొక్కుతాడు, నువ్వు రావద్దు రూమ్ లోకి, ఆఫీస్ రూమ్ లోకి. ఇది ఒక్క మాటనే అంటాడు. కనీసం మీకు ఆ రూమ్ చూపించారా? ఏ రూమ్? ఇప్పుడు సూసైడ్ జరిగిన మమ్మీ ఎక్కడ చనిపోయింది అంటున్నారు? ఈయనే చనిపోయిందా, హాస్పిటల్ చనిపోయిందా అని రామ మొదలు పెట్టిరా? చనిపోతే మనం ఫోన్ చేసి బానే ఉంది ఊపిరి అన్నట్లే వీడియో కాల్ చేస్తా అన్నారంట. చెయ్యండి సార్ అంటే గంటకి చేస్తలేడట. మనం రాగానే సార్ ఈరోజు కాలేజ్ కి రాలని అంటాడు. చనిపోయినప్పుడే అంతే. ఇప్పుడు అదే సినిమాలో మ్యాన్ ప్లే చేస్తారు కదా, మెల్లగా అది అదే చేసారు. జరిగింది ఇది ఇక్కడ. అది ఇది కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం పొద్దున్న వచ్చాం అనుకో అన్న, పొద్దున్న వచ్చాం. గాంధీ పోయిందా బాడీ? గాంధీలో ఉంది బాడీ ఆల్రెడీ పోయిన తర్వాత ఊపిరాడతలేదు అదే ఇప్పుడు పొద్దున పోతే 2 సీసీ కెమెరాలు పనిచేవు, అన్ని సీసీ కెమెరాలు పనిచేసి 2 పనిచేవు. పనిచేవు కెమెరా ఇట్లా తిరిగి ఉంటాయి అంట. అవి చూపేలా సగం చూపించారు. రూమ్ కాడిపోతుంటే అది 2 సీసీ కెమెరాలు తిరిగినాయంట. చూపించాలి. అది ఏమంటే పిఎస్ లో దాని బ్లాక్ ఏముంది వాళ్ళతో అడగాలి. సార్ వాళ్ళకి రేపు మార్నింగ్ 6 o'clock రండి చూపిస్తామంటారు. అయితే సరే అని చెప్పి మమ్మీ వాళ్ళు పిఎస్ కంప్లీట్ చేయడానికి పెద్దయిన వాళ్ళు కళ్ళ ముందు కనబడుతుందన్న జరిగిన తప్పు, కళ్ళ ముందు డైరెక్ట్. మీకు అంటే కనీసం ఎట్లా చనిపోయింది ఏందేమన్నా చెప్పారా? ఏం చెప్పారు? ఎప్పటికీ మాట్లాడేటట్లా చెల్లెలు ఎప్పుడు మంచిగా మాట్లాడింది. నిన్న సాయంత్రం ఎట్లుండే మీ సిస్టర్? నిన్న సాయంత్రం మంచిగానే ఉంది. మమ్మీ వదిలేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక నైట్ ఒకసారి మేడం వాళ్ళతో ఇప్పించుకుని 9:30కి ఫోన్ చేసింది. నైట్ మాట్లాడింది. మళ్ళీ మార్నింగ్ ఒకసారి చేస్తే నేను ఎత్తలే, మళ్ళీ సెకండ్ సార్ ఎత్తిన. నాకు చేసి మమ్మీ చేసి ఇద్దరితో మాట్లాడింది. మంచిగా మమ్మీ నువ్వు మంచిగా అంటే జ్వరం వచ్చింది మమ్మీని చూపిస్తారా అని నాకు చెప్పింది అంతే. తర్వాత ఇంకా 6 o'clock ఈ మ్యాటర్ అయిపోయింది. ఫస్ట్ ఏమన్నాడు, పాపకు ఆక్సిజన్ ఆడతలే హాస్పిటల్ పోయినాం రండి మేడం అని అన్నాడు. అయితే ఏమైంది ఏదో ఒకటి చెప్పాలంటే ఏం కాలే ఆక్సిజన్ ఆడతలే ఇంతే రండి. ఎవరు చెప్పారు? రండి ఒకసారి మాట్లాడదాం, అది చూపి ఏదైనా చేసుకోండి అని అంటే సరే అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడిపిస్తే మేము మాట్లాడతాం కదా, మాకన్నా తెలుసా అంటే ఏమంటలేడు. నేను పోతున్న హాస్పిటల్ ఆడ అసలు ఈడ లేడు. 12 గంటలకు పోయినట్టు ఇంటికి. వేరే సార్ని అడిగితే 12 గంటలకు పోయిన బాబు సార్ లేడు, మీకు ఇంటికా నుంచే ఫోన్ చేసినట్ట. నేను వచ్చి అడిగితే నువ్వు ఏడున్నావు అంటే నేనే ఉన్నా అంటాడు. మళ్ళా వాళ్ళ పక్కన పంపిస్తే ఏడున్నావు అంటే లేదు, ఆన్సర్ లేదు. లోపల ఇంకొక అన్న సార్ ఎవరు వచ్చి మాట్లాడితే ఆడకున్న ఆన్సర్ ఏమి ఇస్తలేడు, ఖాళీ కప్పు కూర్చున్నాడు అంతే. దీన్ని బట్టి చనిపోయిన స్టూడెంట్ తీసుకుపోయి అంతా గేమ్ నడిపించారు. చనిపోయింది సార్, ఇక్కడనే చనిపోయింది దాన్ని తీసుకెళ్లి ఆక్సిజన్ అనట్లేదు అది అనట్లేదు అని చెప్పి ఫస్ట్ చెప్పుకోకుండా ఆక్సిజన్ ఆడతలేదు అన్నాడు.
అది ఎందుకు ఆడతలే ఏదో సడన్గా reason ఎందుకు ఆడదు? ఉంటుంది కదా సార్ దానికి కూడా. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? ఏం లేవు సార్, కాలు చిన్న దెబ్బ చిన్న కాలుకి ఆక్సిజన్ ఎందుకు ఆడు? తాకితే రేపు దాన్ని హాస్పిటల్ చూపిస్తాను, నేను ఇవ్వను అంటే ఇవ్వను బయటికి. ఉమ్. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇచ్చిండు, ఈవెన్ బయటికి ఇవ్వను అన్నాడు అంతే. బయట వేరే హాస్పిటల్లో చూపియనీకి చూపిస్తా కూడా అంటే. ఇవ్వను అన్నాడా? హాస్పిటల్ చూపించడానికి ఇవ్వను, వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఇంటికి ఇచ్చిండు. అంటే ఏంది హాస్టల్ లేకపోతే ఏం జైలా ఇల్లది? ఏమో ఏమన్నా అంటే మళ్ళీ నాకు తర్వాత అడిగితే మీరు లక్షలు వేసి పెట్టినరమ్మా, చదివియాలి మీ పిల్లలు. పేరెంట్ కదా అడిగేది, బయట వాళ్ళు కాదు కదా. పేరెంట్ వచ్చి పంపిమంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, మేము అమ్మనే వచ్చింది లక్షలు అంటే నిన్న మీతో మంచిగా నార్మల్ గా నవ్వుకుంటా మామూలుగానే మాట్లాడింది, సార్. నార్మల్ గానే ఉండే. మంచిగా మాట్లాడింది. అసలు ఇక సూసైడ్ చేసుకునే అవసరం ఏం లేదు. అన్ని ఏం మళ్ళీ మంచి ఇంకా మమ్మీకి చెప్పింది ఇట్లా అట్లా అని. ఉమ్. ఇప్పటి నుంచి సాయంత్రం 4 నుంచి ఎప్పుడు ఏమైందో అప్పటి నుంచి ఇట్లా అయింది సార్. ఉమ్. అంత మంచిగా మధ్యాహ్నం దాకా అంటే మంచిగా. నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు చెప్పారు మీకు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు? అంటే నిన్న మమ్మీ మొత్తానికి ఈయనే ఉండే, వచ్చి చెల్లెల్ని కలవడానికి వచ్చింది ఊరు నుంచి. లాస్ట్ ఎన్ని గంటలకు బయలుదేరింది ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి మమ్మీ 6 అంటే 5కి బయలుదేరింది. ఇక్కడికి నుంచి? 5కి వెళ్ళింది బస్ ఎక్కి, నాకు ఫోన్ చేసి వెళ్తున్నా వస్తున్నా అని. ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చింది మీకు ఫోన్? ఈ రోజు 6 ఒక 10 minutes దాకా 6 ఈవినింగ్. అంటే ఫస్ట్ ఏమనలే, ఆక్సిజన్ ఆడతలే పాపకి అంతే, ఒక్కటి చెప్పిండు. దాని తర్వాత అంటే హెల్త్ ఇష్యూ అట్లా అయిందని కూడా ఏం చెప్పలేదు. హెల్త్ ఇష్యూ అన్న ఏముంది అన్న, ఆమెకి ఏముంది ఏమన్నా అయిందా సడన్ గా కూడా ఏం చెప్పలేదు. ఆడతలేనా డైరెక్ట్? ఆక్సిజన్ ఆడతలే అని ఇది ఒక్క మ్యాటర్ చెప్పిండు. ఎందుకు ఆడతలే అని మమ్మీ అడిగింది. చనిపోయిందని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిరా, మీకు ఫోన్ లో చెప్పిరా? తర్వాత మా అంటే ఎమ్మెల్యే మినిస్టర్తో పోతే ఆడవైతే గట్టిగా అడిగితే ఆడవైతే చనిపోయిందని పాప చెప్పింది. అప్పుడు చెప్పారు, అప్పుడు అప్పుడు గట్టిగా చెప్పలేదు. అడిగితే చెప్పిండు. అది హాస్పిటల్ పేరెంట్స్ అడిగితే చెప్పలే. మీరు బాడీని చూసి వచ్చిరా? ఏలే అన్న, పోలే ఆడికి అసలు ఓలే మీరు పోలే, ఇడికి వచ్చి డైరెక్ట్ డైరెక్ట్ ఇడికి. అంటే బాడీని చూడలే ఎప్పటి వరకు? అదేంది అంటే పోస్ట్ మార్టం చేస్తారని ఆడికి పోతే డైరెక్ట్ ఇచ్చి తోలిస్తారని. పోస్ట్ మార్టం అట్ ఎట్లా చేస్తారు? మీరు ఎలా కంటే ఎట్లా చేస్తారు? తెలియాలి కదా ఏమైందో అయిందో. మరి ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అయితే కొంచెమే చూపించారు. సగం ఉంది రూమ్ కి, కొంచెం ఇంకా ఒక రూమ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆడికి బంద్ అయిపోయింది. అన్న వాళ్ళే అది కాదు, కాలేలోకి వెళ్ళి అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్లారు, అది చూపించలేదు. ఏ పొజిషన్ లో తీసుకెళ్లారు, ఆ నుంచి ఈ రెండు చూడాలన్న. ఇంకా బయటికి. మనం ఇప్పుడు బయటికి వెళ్తే 100% ఎరేజ్ అయిపోతాయి, అన్ని 100% ఎరేజ్ అయిపోతాయి. నేను చెప్తున్నా కదా, ఇది కూడా పని చేస్తుందా లేదా? ఇప్పుడు పని చేయవన్నా? ఆ? మనం వచ్చే 2 నిమిషాల ముందు వరకు పని చేస్తాం, ఇప్పుడు పని చేయవు. పేరేంది? అనుకుంటారు మీరు? రవి. ఎంతమంది ఉన్నారు మీరు సెక్యూరిటీ? ఇక్కడ గేట్ దగ్గర 3 ఉన్నారు, ఇక్కడ 2. ఎప్పటి నుండి ఉన్నారు మీరు డ్యూటీలో? పొద్దుటి నుండి మీరే ఉన్నారు. ఎన్ని గంటలకు తీసుకొని పోయారు పాపను? ఏంది తెలియదా? మరి ఈడ ఏం బీక్తారు? డ్యూటీ చేస్తలే? నువ్వైతే పొద్దుటి నుండి ఉన్నావు కదా, ఎన్ని గంటలకు తీసుకోరు పాపను? 5:30కు ఈడికేంచి హాస్పిటల్ తీసుకోరు. అప్పటికే చచ్చిపోయిందా పాప? ఏంది ఎట్లా తీసుకోరు పాపను? ఈ బస్సు కాలేజ్ బస్సు, అంబులెన్స్ ఏం లేదా? ఇంత పెద్ద ఇది ఉంది, చిన్న అంబులెన్స్ బండి ఏం లేదా? గదేనా ఎల్లో బండి? అదేనా అది? బస్సులో పట్టుకొని పోయారు. కాలేజ్ ప్రిన్సిపల్ పేరు ఏంది అసలు? నువ్వు ఏడా పని చేస్తావు కాకా? నువ్వు ఇదే క్యాంపస్ లో పని చేస్తున్నావు కదా? ఎన్ని రోజులు పని చేస్తున్నావు? 3 రోజుల నుండి ఇడు ఉన్నావు. నాకు ఒకటి చెప్పు, కెమెరాలు ఏడేడుని? ఇది ఒకటి, ఇంకా పని చేస్తలే ఇది తెలియదు. మరి ఉత్తగా ఏం చేస్తారు మరి మీరు? ఎవరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్? ఎవరు ఈ కాలేజ్కి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన మొత్తం కాలేజ్కి ఇన్ఛార్జ్. మీకు డ్యూటీలు వేసి గేట్ కాడ నిలవాడు, లోపల నిలవాడు అని చెప్పేటోడు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఎవరు ఆయన పేరేంది? ఇప్పుడు ఇదేంది సన్షైన్ ఫెసిలిటీ సొల్యూషన్స్ అని ఉంది కదా నీది. సన్షైన్లో పని చేస్తున్నావు కదా, ఈడికి పో ఆడికి పో అని డ్యూటీలు వేసేది ఎవరు మీకు అంటున్నా? ఎక్కడుండే ఇంతకుముందు నువ్వు? మియాపూర్లో ఏంది కాలేజేనా? అది కూడా శ్రీ చైతన్య కాలేజే. శ్రీ చైతన్య మియాపూర్లో ఉంటే ఈడికి పట్టుకొచ్చారు బాచుపల్లికి. మరి ఇది మీ ఏజెన్సీ ఉంది కదా, వీడికి రమ్మని చెప్పింది ఎవరు? వీడికి పొమ్మని చెప్పింది ఎవరు నీకు? మీ సార్ పేరు ఏంది? శ్రీను అంటే ఎవరు? ప్రిన్సిపలా? మీ సెక్యూరిటీ హెడ్. ఆయన పూర్తి పేరు చెప్పు. సీనేనా? సీన్ కంటే ఎక్కువ ఏం తెలియదా? ఆయన నంబర్ ఉందా? డ్యూటీ ఇడికో ఆడికో అని చెప్పనీకి నంబర్ ఉంటుంది కదా. మరి నీకు ఏడికి రావాలి ఏడుకోవాలని ఎవరికి ఫోన్ చేసి అడుగుతావు? అంటే మీకు ఏం తెలియదు. మరి ఈడ గేట్ కాడ కూర్చొని ఏం చూస్తున్నావు? ఎవడన్నా వచ్చి ఇట్లనే ఏదో ఒకటి చేసిపోయిండేమో.
మీరు పక్కన కూర్చున్నప్పుడు ఆ? మళ్ళీ అదే అంటారే రేపు నిన్నే అంటారు మళ్ళీ. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఈడు ఉండే. అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు. మధ్యాహ్నం 1 గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. అప్పటిదాకా ఏం కాలేదు. 4 గంటలల్లో ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవడన్నా చంపేసిండా? మీరు ఇక్కడ డ్యూటీలే చక్కగా చేస్తలేరు. ఇక్కడ ఉన్న చూడాలి సెక్యూరిటీ డ్యూటీ అని. ఒక్క నిమిషం, ఈడున్నా అంటున్నావు. ఎవరు మీ సార్ అంటే చెప్తలేవు. ఎంతమంది ఉన్నారు డ్యూటీలో అంటే చెప్తలేవు. మరి ఇక నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నట్టే చెప్పు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కోడ్ వచ్చేసి 59326. ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు మంచిగా ఉండి వాళ్ళ తల్లితోని మాట్లాడినటువంటి ఒక పిల్ల కథ ఇది. సాయంత్రం 5 గంటల వరకు చనిపోయింది అని చెప్పేసి కాలేజ్ వాడు ఫోన్ చేసి ఇంట్లోకి చెప్పిండు. 4 గంటలలో పిల్ల ఎట్లా చచ్చిపోతుంది? నిన్న సాయంత్రం 4 గంటలకు వాళ్ళ డాటర్కి ఏదో దెబ్బ తాకింది, బయట హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే వద్దు నేను పంపియను అని చెప్పేసి ప్రిన్సిపల్ ఆపేసిండు. మరి ఈ 24 గంటల్లో ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తే ఆ పిల్ల నిజంగానే చనిపోయిందా లేకపోతే చంపేసిర్రా అనేది కూడా తెలుస్తలేదు. 1 o'clock వరకు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడేటువంటి పిల్ల సడన్గా 5 o'clockకి చనిపోయిందని చెప్పి ఫోన్ వస్తే ఏంది? ప్రిన్సిపల్ని అడుగుతానేమో ఆ అమ్మ ఈ క్యాంపస్ కాదు వేరే క్యాంపస్లో రిపేర్ అవుతుందని ఈడికి 20 రోజులకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి అన్నాడు. 20 రోజులు అవుతుంది అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎవ్వడు పట్టించుకోలేడు. మీ పిల్లల్ని గిట్టేసిర్రంటే ఏం లేదు, సావే. ఇగో చూసుకోండి 59326 కోడ్ నంబర్. ఈ ఏరియాలలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో కనుక మీ పిల్లల్ని వేసిర్రంటే కథం, ఇక వాళ్ళ శవాలే. మీరు ఫీజులు కట్టి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. ఏదో ఒక రోజు మా పిల్లల్ని చంపేసి శవాన్ని మా చేతిలో పెట్టండి రా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది 3వ చావు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 నెలలలో ఇది 3వ చావు. అక్కడున్న ఆఫీసర్లతో మాట్లాడితే పొద్దున మాట్లాడదాం అంటున్నారు. మీ ఏ సీఎం ఇంట్లోనో సీఎం మన్మరాలో చచ్చిపోతే పొద్దున మాట్లాడదామంటారా? ఏ పిఎం ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అయితే పొద్దున మాట్లాడదామంటారా? కనీసము పేరెంట్స్కి ఇప్పటి వరకు డెడ్ బాడీ చూపించలేదు. పేరెంట్స్కి డెడ్ బాడీ చూపించకుండా ఇక్కడ నుండి ఏదో హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పి అక్కడికి మూవ్ చేసినా అన్నారు. ఆడికేంచి వీళ్ళు పేరెంట్స్ రాకముందే కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోకుండా గాంధీ మార్చరీకి పంపించిన అని చెప్పేసి అంటున్నారు. ఇట్లనే మన పిల్లల్ని చంపుకుంటామా బతికించుకుంటామా ఒకసారి ఆలోచించండి. ఇక మొత్తం ఇవన్నీ వాళ్ళ చిట్టా. ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ బాచుపల్లిలో 14 నెలలలో ఇది 3వ సూసైడ్ అని నేను అనను, అనుమానాస్పద మృతి. 4 గంటలలో పిల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని చూపించలే, ఒక చున్నీని చూపించలే, సీసీటీవీ కెమెరాలు కూడా సగం చూపించి మానేసిర్రు. ఇన్ని రోజుల నుండి చావులు వినలేం, పర్వాలేదు పోనీలే బాగుపడుతురు అనుకుంటే ఇక మొదలైనవి. వీళ్ళు మారరు, వీళ్ళని ఎలగొట్టక తప్పదు. మీ పిల్లలు బ్రతికుండాలి అంటే ఈ కాలేజీలలో మాత్రం వేయకండి. ఇక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే ఇంకా నిజాలు ఏందో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో మనకు తెలుస్తుంది. సార్ వాళ్ళే పిఎస్ పోతున్నారు సార్. ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. ప్రిన్సిపల్ ఎవరు లేరు సార్, ఉన్నారు పోలు సార్. ఆడ మాట్లాడాలన్నా కదా నేను ప్రిన్సిపల్ తోని. ఇప్పుడు వీళ్ళందరూ ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోతున్నారు. ప్రిన్సిపల్ వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఎవరు టీఆర్ఎస్? వాళ్ళ కండువలు ఏముంది? మేము ఏమైనా కొట్లాడ చేస్తున్నాం ఐడా? ప్రిన్సిపల్ ఏడు పిలవండి. మరి ఆడెవడో కనబడ్డాడు. ఆడోడు ప్రతిసారి ఇదే, పిల్లలు చచ్చిపోయినప్పుడల్లా మీరు పిల్లల సైడ్ ఉంటారు. పోరమ్మకు ప్రిన్సిపల్ గాలని చేస్తారు. ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. విలువని బయట విలువని 4 ప్రశ్నలు అడుగుతాం. వీళ్ళు అంటున్నారు, ప్రిన్సిపల్ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ చావులన్నిటికీ మీకు సంబంధం ఏదో ఉంది. ఎందుకంటే 3 సావులైనా మీ పోలీస్ స్టేషన్ లా ఏమన్నా బాధ లేదండి. ఇగో ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్లు కూడా తీసి చూపించాలా? ఆ ప్రిన్సిపల్ ఎవరో 2 నిమిషాలు మాట్లాడతాం. ఏమైంది ఏంది? ఇగో ఇప్పుడే లోపల ఉన్నాడు, అప్పుడు బయట సెట్ అయినా. ఇగో మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి కాలేజీలో లేస్తారా మీరు?
ఇట్లాంటి కాలేజీలో లేదు చంపుకుంటారా మీ పిల్లల్ని? మీ పిల్లలకి ఏమన్నా అయితే గిట్లనే బాధపడతారా? మా పిల్లలతో ఎందుకు లేదు సార్, మా పిల్లలతో ఎందుకు కానీ ఇప్పుడు అదేనండి, మీ పిల్లలతోని అన్న ఒక మాట అంటేనే మీకు అంత బాధ అనిపిస్తుంది. పిల్లలు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చనిపోయారు, 3 హ్యాంగ్ అని రాసి పడేసారు. ప్రిన్సిపల్ కాదు వాళ్ళ మనోళ్ళ. అరే ఇప్పుడు మన ముందు వెళ్ళిండంట, మన ముందు పోయిండంటుండు. ఇప్పుడు కాలేజ్ దగ్గర మన పోలీస్ స్టేషన్ దగ్గర వినరు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే కూడా అక్కడ అంటే ఇన్వెస్టిగేషన్ ఏం చేసిర్రు? మీ సిఐ తో మాట్లాడితే పొద్దున 6 గంటలకు రమ్మంటుండు. సీఎం ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? మినిస్టర్ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే గిట్లనే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? నేను అయినా నా ప్రశ్న అడుగుతా, అడిగే టైంలో అడుగుతా. ఇప్పుడు ఆడ ఎవిడెన్స్ ఏం పెట్టారు మాకు చూపియండి. మేము ప్రిన్సిపల్ ని పిలిపియండి 2 నిమిషాలు మాట్లాడతాం. ప్రిన్సిపల్ ని పిలిపియండి 2 నిమిషాలు మాట్లాడతాం. ఇప్పుడే వీళ్ళేమో బయటకు పోయారు అంటారు, ఆ పిల్లగాడేమో వాళ్ళు ప్రిన్సిపల్ కాదని అంటారు. ఏంది ఏ బాబు ఏడి రైట్ రా, ఇందా కార్లో పోయిన వాళ్ళు ఎవరు? అన్న ప్రిన్సిపల్ ఉన్నాడా? ప్రిన్సిపల్ తోనే ఇప్పుడు ఏదో మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా. సార్ మనం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అక్కడ ఉన్నాడని చెప్పిన సారే అన్నాడు కదా, సారే చెప్పింది కదా బయట లోపల లేరు అని. సార్ లేడని చెప్పింది కదా, మీరే కదా సార్ అక్కడ ఉన్నారు, ప్రిన్సిపల్ మొత్తం వెళ్ళారని మీరే కదా సార్ చెప్పింది. ఇప్పుడు అది కాదండి, ప్రతిసారి పిల్లలు చచ్చిపోయినప్పుడు మీరు పిల్లల గురించి ఆలోచించారు కానీ ఈ పోరంబోకులకు ఎందుకు మీరు సెక్యూరిటీలు ఇస్తున్నారు? ఆయన వెళ్ళిపోయాడు బయటికి. కనీసము చనిపోయిన పిల్ల ముఖమన్న చూపియాలి కదా తల్లిదండ్రులకు. ఇప్పటి వరకు ముఖం చూపించలేదంటే ఏంది అర్థం? 5 గంటలకు చచ్చిపోయిందంట పిల్ల. ఇప్పుడు గాంధీ షిఫ్ట్ చేసి ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారు మీరు. కనీసం ఇగో మధ్యలో హాలిస్టిక్ హాస్పిటల్ వేసినా అన్నారు, మీరు ఏం తెలియదు అంటారు. ప్రిన్సిపల్ పిలిపిమంటే మాట్లాడతా అంటారు. నేను మాట్లాడినా, ఆయన 6 గంటలకు రమ్మన్నాడు. ఇక మీ పోలీసు స్టేషన్లకు వస్తే మేము లాయర్లమైనా ఎవరైనా కూర్చో అని చెప్పేసి కావాలని 10 గంటలు కూర్చొని పెడతారు. మాకు తెలియదా? ఇప్పుడు మీరు మీ సమస్య చెప్పారు, మేము కూడా ఏంటంటే ప్రిన్సిపల్ పిలిపిస్తే మాట్లాడుతా అన్నాం. పోయి ఏమన్నా రాళ్ళు కొడుతున్నామా, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నామా? మీతో పాటే నిలబడ్డాం కదా ఈడ, లోపల పోయి ఏమన్నా లొల్లి చేస్తున్నామా? నేను అడ్వకేట్ ని కాదే. ఇప్పుడు ఇగో మీరు ఇగో ఏది అయ్యు ట్రెస్పాస్ అయ్యు నేను చెప్తున్నా కదా, మీ పోలీసుల ముందే చెప్తున్నా. నారాయణ చైతన్య అనే పేర్లు ఇనవాడవు, ఎలగొట్టి పడేస్తాం స్టేట్లకేంచి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్ర విద్యా వ్యవస్థ ఏదైతుందో చాలా గలీజ్గా ఉంది. అలా పేరెంట్స్ కన్నా చూపించారా కనీసం? ఇగో ఒకటి చెప్తున్నాను, ఏమని అనుకోండి. ఇగో కాదండి, ఇప్పుడు ఈ చావు ఖరీదు ఎంత కడుతున్నారు? ఒక్కొక్క చావుకి 20 లక్షల నుండి 30 లక్షలు ఖరీదు కట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. మాట్లాడతామండి, మాట్లాడతాము. ఆడ ప్రిన్సిపల్ ని ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాం కదా. కాలేజ్ నుండి ఎవరినైనా పిలిపియండి, మాట్లాడతాము. మాకు సమాధానాలు కావాలి. పోలీస్ స్టేషన్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాము. కరెక్టేనండి, మీరు చెప్పండి. ఇప్పుడు కనీసము బాడీ కూడా చూపించకుండా గాంధీకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మధ్యాహ్నం 1 గంటలాగా మాట్లాడిన పాపకి క్యాంపస్ ఇన్ఛార్జ్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరు అడగండి, హాస్టల్ ఇన్ఛార్జ్ మా మీద కేసులు వేస్తాను. కరెక్టే, ప్రజాస్వామ్యం కాదు, రూల్ ఆఫ్ లా ఉండదు. మాకు చెప్పకండి, చంపుకుంటూ పోండి. అదే ప్రిన్సిపల్ డ్యూటీలో లేడు, ప్రిన్సిపల్ లేడు కదా. కాదండి, కానీ ఎవడున్నాడు డ్యూటీలో? వాళ్ళని అయిపోతాయి కదా. మరి అదే ఇందాక నుంచి అదే అడుగుతామా, నా పిలిపిమని అడుగుతాము. ఫోటోలనే తీస్తే చూపించచ్చు కదా, ఫోటోలనే చూపించాలి కదా మాకు. అంతేకాదు, ఫోటోలో వీడియోలో చూపించాలి కదా.
అందుకంటే నేనేం చేయలేను. ఏమన్నాడు సార్? ఏమన్నాడు సార్? ఏమన్నా 6 గంటలకు 6 గంటలకు అని చెప్పిండు. 6 గంటల వరకు అయితే ఇటు పోను. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇక నువ్వు వీడికి వచ్చా ట్రెస్ పాస్ లోపలేస్తా అంటే మాకు అలవాటే. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కాల్చి పడేస్తా అన్నారు. అలవాటే మాకు. మేము లోపలికి ఎందుకు వద్దన్నామంటే లేడీస్ హాస్టల్ కదా, చట్టం అనేది ఒకటి ఉంది కదా, మీకు ఎందుకు చెప్తాము అని అంటే అడుగుతున్నాం. ఇప్పుడు అట్లా కాదే, నాకు అర్థమైంది మీరు ఏమంటారో కూడా అర్థమైంది. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేం, మేము ఆడ పోయి లోపలేం లొల్లి చేస్తలేం. మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక ప్రశ్నలు మిమ్మల్ని ఎట్లా అడిగినామో కాలేజ్ వాళ్ళని అడుగుతాం. అడగండి. అదేనండి, మీకేమైనా తెలుసేమో అని అడుగుతున్నాము. కాలేజ్ మేనేజ్మెంట్ వస్తుంది, నువ్వు మంచిగా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఇంతకుముందు తమ్ముళ్ళు అడుగు, లోపల కూర్చోబెట్టి మాట్లాడినా. వీళ్ళ తరపున ఒక రెడ్డి వచ్చిండు, మళ్ళీ వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ బంధువులు అందరూ వచ్చిండ్రు, లోపల కూర్చున్నారు, మాట్లాడిండ్రు. ఏమన్నా నువ్వు కూడా ఉన్నావు కదా, ఏమన్నారు మాట్లాడినప్పుడు? మాట్లాడిపించినాము. మాట్లాడించినాక ఇన్స్పెక్టర్ సార్తో ఫోన్ చేసిండు. మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ తోటి ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిండు. అంతే అందరు పోలీస్ స్టేషన్ పోయింది. తమ్ముడు కూడా, నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోయినా కదా, అందరు బాడీ జరిగిన విషయం చెప్తున్నాను. మీరు మాట్లాడలేదని అట్లేం లేదు, మేమేమో లొల్లి చేస్తున్నాం, ప్రశ్నలే అడుగుతున్నాం. వచ్చిన పెద్ద మనిషి కూడా ప్రిన్సిపాల్ తోడు మాట్లాడు, ఆయన తిట్టిండు. అట్లా కాదు కదా అంటే నేను అట్లా అనుకోలేదు. నేనైతే వాళ్ళు చదువు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు పంపించలేదు. వాస్తవంగా నేను పంపలేదు. నేను ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, మా ఎగ్జామ్స్ అయినా పంపిస్తా అని చెప్పిన. ఆ విషయం కూడా మాట్లాడి, ఆ విషయం చెప్పింది కూడా. ఇప్పుడు చనిపోయింది, హాస్పిటల్ ఉంటే కనీసం పేరెంట్స్ పోయి హాస్పిటల్లో చూసుకుంటారు. ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఈ టైంకి గాంధీకి మూవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గాంధీకి పోయి చూసుకోండి మీ బాడీ అంటే, ఏడ బాచుపల్లి ఉంది, ఏడ గాంధీ ఉంది. పోనీకి అట్లా కాదే, ఇప్పుడు షిఫ్ట్ చేసిరంటే దాని అర్థమైంది మీరే చెప్పండి. షిఫ్ట్ చేసిరంటే ఇక్కడ లేదు బాడీ, ఈడికి రమ్మన్నారు, ఆడికి పోయి చూసుకోండి అంటున్నారు. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా సామెత నేను చెప్తా. వీళ్ళది ఏ తప్పు లేకుండా, వీళ్ళది ఏ తప్పు లేకుంటే మేనేజ్మెంట్ వల్ల అర్ధరాత్రి పోలీసులను ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూసుకోండి పో అని చెప్తుండ్రి, వాళ్ళే చెప్తుండ్రి. ఇప్పుడు అయితే కరెక్టే కదా. ఇగో ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజ్, మీ అమ్మాయికి ఈ టైంకి లోపలికి పోయింది, ఈ టైంకి చూపిస్తుంది, వాళ్ళే చెప్తుండ్రి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే చెప్తుండ్రి, వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా రమ్మనండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఇక్కడ ఎలాంటి తప్పు లేకుంటే మళ్ళీ చెప్తున్నా చూడు, వీళ్ళు తప్పు ఉంది కాబట్టి మీరు పోకండి, అది అట్లే ఉండాలి. ఇంతే వీళ్ళు మాట్లాడేది, అంతే కదా సార్. మేము లోపలికి పోవడం మాకు 2 నిమిషాలు పని కాదు. కానీ ఆడ పోయిన తర్వాత ఎవడన్నా వచ్చి మర్డర్ చేసిపోయిండో వాని ఏలు ముద్రలు ఉండొచ్చు, లేకపోతే ఆ పిల్లనోడన్న గొంతు విసికిండో, అందుకే చేసారు కదా, అందుకే మేము పోతలేము. ఎందుకంటే ట్యాంపరింగ్ కావద్దు ఎవిడెన్స్. అదే తెలుసు, కరెక్టేనే. అడ్వకేట్ అంటుర్రు పంచనామాలు చేస్తలేరు, కనీసం 4గురిని పిలిచి చూపిస్తలేరు, పంచ్ విట్నెస్ లను ఎవరిని పెడతలేరు, ఏదో ఒకటి రాసి పాడేసి కోర్టులో పడేస్తారు, అది కదేలేదు పీకదు. అంటే ఇప్పటి వరకు అయితే ఫార్మాలిటీస్ ఏం చేయలేదు. అందుకే సార్ వచ్చినారు, రూమ్ సీజ్ చేసుకొని వెళ్ళారు సార్. అంతేనా? రూమ్ సీజ్ చేసినారు అంటే ఆ చున్నీ గానీ అవన్నీ అక్కడనే ఉన్నాయా? అన్ని ఏమేమైతే ఆ రూమ్ లో ఉన్నాయో మొత్తం అంతా ఎవిడెన్స్ తో సహా సీజ్ చేసుకొని పోయినారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రొసీజర్ ప్రకారం అవుతుంది. ఎవరు ఎమ్మెల్యే ఎక్కడ? నేను కూడా యాక్చువల్ గా పాప సైడ్ నుండి వచ్చింది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇంకా చేయలేదు, రేపు మార్నింగ్ చేస్తారు. అంటే రేపు మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు చేయాలంట? యాక్చువల్గా ఇప్పుడు ఏముందంటే సీసీటీవీ రికార్డ్ అయితే తప్ప మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంట కదా. ఇక్కడ హాలిస్టిక్ హాస్పిటల్ వేసినానన్నారు కదా, ఇక్కడ లేదంట. గాంధీ హాస్పిటల్ లో బాడీ ఉంది. యాక్చువల్గా వీడికి పంపించిన తర్వాత పోలీసు వాళ్ళు సుదర్శన్ రెడ్డి ఏం జరిగింది, ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ దాని ప్రకారం తీసుకొని వెళ్ళారు, గాంధీలో ప్రిజర్వ్ చేసినారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఎక్కడి నుండి వచ్చింది? ఇది హాలిస్టిక్ హాస్పిటలా? అక్కడ నుండి. మరి అక్కడనే బాడీ ఉంటే పేరెంట్స్ వచ్చేంత వరకు చూసుకొని తీసుకుపోతుండే కదా. అన్నీ మీరే అంటే ఎట్లా అండి? ప్రిన్సిపల్ బయటికి వెళ్తాను, ఇంతమంది సార్ వాళ్ళు ఉంటే ప్రిన్సిపల్ లేడు, పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు, అందరూ వచ్చారు కదా సార్, అతను లేడు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు బాడీని ఇక్కడ హాలిస్టిక్ నుండి గాంధీకి? 8 o'clock? తెలియదు సార్, మాకు ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు. తీసుకువెళ్ళడం అయితే తీసుకువెళ్ళారు, మా కానిస్టేబుల్ తీసుకువెళ్ళారు. ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కదా సార్, ఆ ప్రొసీజర్ పోయి ఉంటారు సార్. వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్ ఇంటిమేషన్ ఇచ్చింటారు.
ఫోన్లలో ఇచ్చుడు కాదు కదా ఇంటిమేషన్, స్పాట్ చూపించి ఈడ మీ పిల్ల చనిపోయింది, గిది పరిస్థితి, గిది వీడియో అని క్లియర్గా చూపిస్తే ఏ పేరెంట్కి బాధ ఉండదు, నా కర్మ అనుకుంటారు. ఇక మొత్తము మేము ఇష్టం వచ్చింది కరెక్ట్గా ఆ 2 కెమెరాలు పనిచేయవు. ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్ కాదు, నేనే చెప్తున్నా, 2 పనిచేయవు. 12:30కి ఏదో వచ్చిన 12:30కి వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ని పిలిచిన, ఏజిఎంని పిలిచిన, వీళ్ళ హెచ్ఓ దగ్గర మాట్లాడినా, ఏవో అందరి దగ్గర మాట్లాడు. ఎందుకంటే నేను స్టడీ చేసింది వివి నగర్ శ్రీచంద్రాలని, ఓకే, అంటే నాకు అందరు తెలుసు. నేను కావాలంటే ఏజిఎంని పిలిపిస్తా, డీజిఎంని పిలిపిస్తా, ఏఓని పిలిపిస్తా, ప్రిన్సిపల్ని పిలిపిస్తా, అందరిని పిలిపిస్తా. ఎందుకంటే నాకు అందరూ తెలుసు. నాకు 12-13 ఇయర్స్ నుండి చైతన్య బ్యాక్గ్రౌండ్ అనేది నాకు మొత్తం తెలుసు. కావాలంటే నేను ఎవరు వాళ్ళ డైరెక్టర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడమన్నా మాట్లాడిస్తాను. మన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లేడ చక్కగా జరుగుతున్నాయి. ఇది 3వ చావు అలా పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒక నిమిషం, నేను ఏమంటానండి, జరిగిండొచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మేము కూడా ఇన్వాల్వ్ అయినామంటే అది 7 దాకా అయితే అది దాకా సిద్ధంగానే ఉన్నాం. నేను వచ్చేసి నేను కూడా క్లియర్ గా, నేను కూడా స్టూడెంట్స్ ని, నేను కూడా ప్యూర్ పొలిటికల్ గానే. అదే ఇగో నేను అనేది ఏంటంటే, ఇగో మా దగ్గర లిస్ట్ మొత్తం ఉంది. ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 14 నెలల్లో ఇది 3వ చావు. మరి వాళ్ళు ఏదో ఒక యాక్షన్ చక్కగా తీసుకుంటే చావులు ఆగుతాయి కదా. తీసుకుంటారో తీసుకోరో, వాళ్ళు జరుగుతో జరుగుతో కాదు బ్రదర్. నేను ఏం చెప్తున్నా అంటే, నేను పోలీస్ స్టేషన్ పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి నా దగ్గర రైట్స్ ఉన్నాయి. అంటే ఓపెన్ చెప్తాను, నేను మాట్లాడతాను. మీ దగ్గరనే కదా, నా దగ్గర కూడా ఉన్నాయి. వీళ్ళ నీడ కాకపోతే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలు వేసి వత్తుతా, లేకపోతే హైకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్, అన్ని జాగాలలో ప్రతి ఒక్క పౌరుడుకుంటే అవి ఖచ్చితంగా వీళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు. కాకపోతే ఏంది అని అంటే సమాధానం కరెక్ట్గా రావాలి వీళ్ళ దగ్గర నుండి. అదే వాళ్ళ బ్రదర్ కూడా అదే అంటున్నాడు కదా, ఏంటంటే సీసీటీవీలో వాళ్ళ బ్రదర్ నాకు ఎవరో తెలియదు, ఇప్పటికి కూడా చెప్తాను. ఆయన ఎవరన్నా ఉండని, నాకు మా పార్ట్నర్ మా దగ్గర వచ్చేసి మా ట్రాక్టర్ షోరూమ్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ బిజినెస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, నాకు చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఓకే, మా దగ్గర అకౌంటెంట్ సుదర్శన్ రెడ్డి వాళ్ళ మేనమామ వాళ్ళ పాపను ఎవరో సంథింగ్ చెప్పిండు. నాకు ఫోన్ చేస్తే నేను పైనుండి ఆల్రెడీ సీఎం గారి లెవెల్ నుండి కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఆల్రెడీ నేను సీఎం గారు వాళ్ళ పిఏ ఫోన్ చేశారు, ఈ ఇష్యూ గురించి నేను వస్తున్నాను ఆల్రెడీ అందరు కూడా మాట్లాడుతున్నాను. ఓకే, మాకు ఎందుకంటే ఇది యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ టైం దాకా ఇంకా మేము డిన్నర్ కూడా చేయలే. అందరిది అదే పరిస్థితి. అది ఏదన్నా మాట్లాడి క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశంలో మనం కూడా ఉన్నాం. ఇది ఏంది అనేది ఫస్ట్ మనకి ఇది వీళ్ళ స్కూల్ వాళ్ళ సైడ్ నుండి మనకు క్లోజ్ అవ్వాలి. నాకు 11:45కి కాల్ వస్తే 12:30కి ఇక్కడ ఉన్నా నేను. ఇంకా నాకు అసలు ఇష్యూనే తెలియదు. మనం వచ్చే 1.5 అవర్ ముందు వచ్చారు. ఓకే ఓకే, నేను డైరెక్ట్ ఏఓ గారు ఫోన్ చేసిన, ఆయన శబరిమలలో ఉన్నాడు. ఆయన ఏఓ గారు శ్రీనివాస్ అంటే ఆయన పేరు రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏఓ వచ్చి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి జోన్ చూస్తాడు. నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన. నాకు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుండి తెలుసు. ఓకే, ఆయన దగ్గర ఫోన్ చేస్తే ఆయన వీళ్ళ నెంబర్ ఇచ్చేసి లొకేషన్ పెట్టించి చెప్తే ఇడికి వచ్చినారు. రవికుమార్ ఆయన కింద. రవికుమార్ ఎవరు? రవికుమార్ అనే వ్యక్తి కూడా మాలేసిండు. ఆయన కూడా స్వామి మన శ్రీనివాస్ రెడ్డి గారి కింద పోస్ట్. శ్రీనివాసరావుని బట్ అదే మనోడిని పట్టుకుంటే ఉన్న వాస్తవాలని తెలుస్తాయి. ఏం పట్టుకుంటాము, పాప పోయిన తర్వాత ఏం చేస్తాం అట్లాగా పోయిందని కాదు, ఇంకోరు పోకుండా ఉంటారు కదా. మనం ఇష్యూ చేయాల్సిందే, అది పాయింట్. ఇష్యూ అని కాదు, వీళ్ళని తెలంగాణలకే నిలగొట్టాల్సిందే, ఆప్షన్ లేదు వీళ్ళకు. మొత్తం ఎంతమంది పిల్లల్ని చంపుతున్నారు? 20 మంది చచ్చిపోయారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ కాలేజీలలో. అది నోటెడ్, అన్అఫీషియల్ ఎంతమంది చచ్చిపోయారు? మార్నింగ్ వరకు మొత్తం అన్ని అరేంజ్ చేసి అన్ని చేసి కరెక్ట్గా 2 CC కెమెరాలో పనిచేయమంటారు చూడండి. ఈ మాట అయితే అంటారు వాళ్ళు. అట్లా కాదు బ్రదర్, నేను వచ్చిన తర్వాత కూడా CCTV చెకింగ్ చేద్దాం, CCTV బంద్. 100% పేరెంట్స్ వర్షన్ నాకు ఇప్పటిదాకా కూడా పేరెంట్స్ నా దగ్గర నాకు ఓన్లీ వాళ్ళు మాట్లాడింది ఏంది అంటే, మా దగ్గర అకౌంటెంట్ ప్లస్ మాకు ఆయన చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని పుట్టి పెంచిన వ్యక్తి. ఆయన మా దగ్గరనే ఉంటాడు. ఆయన ఉన్న రోజులు 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు ఎన్ని రోజులు ఉన్నా మా దగ్గరనే ఉంటాడు ఆయన. మనం కనుక్కోవాల్సింది మెయిన్ ఏమంటే, మ్యాథ్స్ టీచర్ ఎవరు, వార్డెన్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, ప్రిన్సిపల్ పైన ఏజిఎం ఎవరు, వాళ్ళ పైన ఏఓ ఎవరు, డీజిఎం ఎవరు, వీళ్ళందరినీ కనుక్కొని కూర్చోబెట్టి మీటింగ్ చేస్తే తప్ప పరిష్కారం రాదు. వాళ్ళు కాదు, ఆ టైంకి అసలు డ్యూటీలో ఎవరు ఉండే ఆ అమ్మాయి. అదే వీళ్ళంతా వేస్ట్ కాదు, ఈ ఏజిఎంలు వీళ్ళంతా ఏం చెప్తున్నాను కదా. లిటరలీ దే అటాక్డ్ అస్, దే ఆర్ గూండాస్. వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూడా మేము మొత్తము డీజీపీ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అంతా వీళ్ళది వ్యవస్థనే వేరే. వాడు ఉంటారు చూడు, ఏది హైటెక్ సిటీలో హైటెక్ ప్లాజా అని ఒకటి నడిపిస్తుంటారు కదా ఇలా ఇల్లీగల్ మొత్తం హెడ్ ఆఫీస్ ఆడ. ఇది మొత్తం ఈ వ్యవస్థనే దరిద్రమైన వ్యవస్థ.
70% of the people who are studying in these colleges are remaining unemployed. నేషనల్ అచీవ్మెంట్ సర్వే తీస్తే వీళ్ళ కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళల్లో వీళ్ళకి 98% మార్క్స్ వస్తే బయట ఓన్లీ 10% నాలెడ్జ్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ డేటా ఉంది. దీస్ పీపుల్ ఆర్ యూస్లెస్. ఆ టైం కాడ వాచ్మెన్ ఎవడు ఉండే, ఎవడు చూసిండు, ఎవడు ఫస్ట్ వచ్చిండు, ఇవి మనం కనుక్కోవాల్సిన డీటెయిల్స్. మేము ఎవరిని ఇబ్బంది పెడతామేమో పొద్దున్న 8 గంటలకు ఇక మీరు ఇగో ఎట్లా కాదు, ఇప్పుడు మీరు వాళ్ళు పోయారు మీరు వాళ్ళేంటో ఉండంటే కాదు కదా. అంటే ఎమ్మెల్యే మనుషులు అయితే మీరు ఏం మాట్లాడారు, మేము మాతో మాట్లాడతారు. మేమేమన్నా అన్నామా? మేము కూడా ఈడ నిలబడ్డాము. ఆయన రాని సిఐ రాని సిఐ వస్తే మేము సిఐ 6 o'clock వస్తారు కదా, అప్పుడు వెయిట్ చేస్తాము. బయట ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తేనే పోలీసుల మీద లేనిపోయిన అనుమానాలు వస్తాయి. మేమేమన్నా అంటున్నామా? ఈడ నిలబడ్డాము, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. మేమేమన్నా అన్నామా? లోపలికి పోయినామా? లేడీస్ హాస్టల్ కాబట్టి దేని లిమిట్స్ అనుకుంటే బయట ఉండరు అని చెప్తున్నా. గేట్ బయట ఉండి ఎంతసేపు అన్నా ఉండరు. హాస్టల్ కదా, లేడీస్ హాస్టల్ కదా. లేడీస్ హాస్టల్ లోపల ఏమైనా దూరినామా? గేట్ కాడనే ఉన్నాం కదా మేము కూడా. క్రాంతి గారు 6 గంటలకు రండి. అదేనండి, ఈడ నిలబడితే ఏమవుతుంది? మేమేమన్నా ఇబ్బంది పెడుతున్నామా? మీ ఇష్టం. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కదా మేము కనెక్ట్ చేస్తున్నాం కదా. సార్ చెప్పింది చెప్తున్నాం, ఇన్స్పెక్టర్ సార్ చెప్పి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకరితో ఒకలాగా ఇంకోరిలాగా ఉంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా ఒక యూనియన్ వాళ్ళే కదా, వీళ్ళు ఇప్పుడు వచ్చిపోయిన వాళ్ళు కూడా అంతే కదా. 8 గంటల నుంచి నేను కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకుతోనే కదా మాట్లాడాలి. వాళ్ళ యూనియన్ తరపున రాలేదు, వాళ్ళ రిలేషన్ తరపున అదేనండి మేము కూడా అందరి తరఫునే మాట్లాడుతున్నాం. మీకేమైనా ఇబ్బంది పెడుతున్నామా? వాళ్ళు వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. సరే, ఇప్పుడు అది కరెక్ట్ కాదంటున్నా. అదే కరెక్ట్ కాదు. వాళ్ళు పోతున్నారు మీరు పోండి అంటే వాళ్ళతో పాటు మమ్మల్ని కాదు కదా. నాకు పంచు ఫిట్నెస్లో ఎవరిని తీసుకొస్తారు, ఆ రూమ్ ఎవరితో సమక్షంలో ఓపెన్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. నేను దాని గురించే కదా నేను క్యూరియస్గా నిలబడ్డది. ఈయనే ఉన్నాం కదా అబ్బా. 6 తర్వాత ఏముంది? రాళ్ళు కొడుతున్నామా లేకపోతే ఏమన్నా ఇంకేమైనా డ్యామేజ్ చేస్తున్నామా? ఎందుకు అంత? అదేనాబ్బా. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వేడున్నావు లేడీస్ హాస్టల్ లోపల ఉన్నావు. మరి నేను నీ ముందే నిలబడ్డాను కదా. ఇందాక ఒక మాట అంటుంటేనే మీకు బీపీ రేసింది. మీ పిల్లల జాగాలు ఉంటారంటే మా పిల్లల్ని మధ్యలోకి దేవద్దు అంటే మంది పిల్లలు చావాలనా? నేను అంటలే, ఆయన అన్న మాటలన్నీ ఉన్నాయి. మరి ఏంది మేము ఇది చేసినామా? ఇప్పటిదాకా ఏమి ఇబ్బంది కాంది, ఇప్పుడు ఒక 2 నిమిషాలలో ఎందుకు ఇబ్బంది అవుతుంది మీకు? మేమేమన్నా లోపలికి పోయినామా, దూరినామా అని గల్లబట్టి కొట్టుడు 2 నిమిషాల పని కాదు. ఆ ప్రిన్సిపల్ గారిని ఉరికి చెల్లగొడతా తెలంగాణలకేంచి. అవన్నీ మాట్లాడతలేం కదా. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఏమైందనే కనుక్కుంటున్నాం కదా.